5 days of how to start a business లో ఇది డే 5 అండ్ ఫైనల్ డే. సో ఇప్పటిదాకా ఏం బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి, వెండర్ని ఎలా కనుక్కోవాలి, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం. బిజినెస్కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఆడియన్స్ని ఎలా రీచ్ అవ్వాలి, కస్టమర్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి, దీని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కొట్టి ఫాలో చేసేయండి. బిజినెస్ని స్టార్ట్ చేయడం అంటే గొప్ప కాదు, సక్సెస్ఫుల్గా రన్ చేయడం గొప్ప. అలా చేయాలంటే కస్టమర్స్ ఎక్కువ రావాలి. మీ బిజినెస్ని కస్టమర్స్కి రీచ్ చేయాలంటే ఉన్నవి 2 ways. ఆఫ్లైన్లో స్టోర్తో రన్ చేయడం ఆర్ ఆన్లైన్లో పేజ్ ఆర్ బ్లాగ్ క్రియేట్ చేసి రన్ చేయడం. ఇప్పుడు ఐదర్ వేస్ గురించి చెప్తా. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, డీటెయిల్గా చెప్పాలి కాబట్టి ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోతుంది. ఆఫ్లైన్ స్టోర్, ఒక ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇది మీరు ఆన్లైన్లో సెల్ చేయడం కన్నా ఆఫ్లైన్ స్టోర్తో సెల్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఆన్లైన్లో కూడా సెల్ చేయొచ్చు, లైక్ పికిల్స్, పిండి వంటలు ఇలాంటివి, బట్ అవి ఎక్సెప్షన్స్ మాత్రమే. అన్ని ఫుడ్స్ అలా సెల్ చేయలేం కాబట్టి మీకంటూ ఒక రెంటెడ్ స్పేస్ ఉండాలి ఈ బిజినెస్లో. అండ్ ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టేస్ట్ చాలా బాగుండాలి. అప్పుడే రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. అండ్ కొన్ని అడ్వాన్స్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్